ప్రకాష్ రెడ్డి గారు 80:20 ఇది మీ నినాదం. 80 అంటే హిందువులు, 20 అంటే ముస్లింలు. ఈ నినాదం తీసుకున్న మిమ్మల్ని తొక్కాలి రాజకీయంగా అని బీఆర్ఎస్ నినాదం తీసుకుంటుంది. సార్ నేను చెప్పొచ్చు సార్, నేను చెప్పండి సార్. 80-20 అనేదాన్ని వాళ్ళు 20% ఓట్ల కోసం ఆడటం, అది 80% ఓట్ల కోసం ఆడటం సార్, అంతే. దాన్ని అర్థం చేసుకోగలిగితే అట్లే అర్థం చేసుకోవాలి సార్. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు పెద్దలు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, సెక్యులరిజంలో ఇట్లా అన్ని మతాలు ఒక్కటే అని. నేను ఒక పదం ఉపయోగిస్తాను సార్. మన్మోహన్ సింగ్ లాంటి ఒక పెద్ద మేధావి ప్రధానమంత్రిగా పనిచేశాడు ఈ దేశంలో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మీటింగ్లోనే స్పష్టంగా ఈ దేశంలో ఉత్పత్తి అవుతున్న సంపద మొదటి అవకాశం, మొదటి హక్కు మైనారిటీలకు ఉంటుంది, ముస్లింలకే ఉంటుందని చెప్పాడు సార్. ఇది మరి ఎవరి కోసం చెప్పాడు, ఏ మతం కోసం చెప్పాడు, ఏ వర్గం కోసం చెప్పాడు, ఏ ఓట్ల కోసం చెప్పాడు? 2014 ఎన్నికల ముందు మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన ఈ మాటలు ఏ వర్గానికి సంబంధించినో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి సార్, దేశ ప్రజలకు చెప్పాలి సార్, దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి సార్. ఎందుకు మాట్లాడు మన్మోహన్ సింగ్ మాట? భారత ప్రధానమంత్రిగా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడు? ఎవరి కోసం? మీరు 20% ఓట్ల కోసమా? ఈ దేశంలో ఉన్న 15-14% ముస్లింల ఓట్ల కోసమే మొదటి హక్కు వాళ్ళకు ఉంటుందా? మొదటి హక్కు పేదోడికి ఉంటుందా? మొదటి హక్కు ముస్లింలకు ఉంటుందా? మొదటి హక్కు మైనారిటీకి ఉంటుందా? అంటే హిందూ పేదోళ్ళు అంటే ఒక వర్గం అనే హిందూ అనే డిపార్టీ చేసినట్టు పేదోళ్ళ గురించి కాదు. మీరు ఒక మతం గురించి మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 1951 నుంచి ఇప్పటి వరకు. 1951 నుంచి ఇప్పటి వరకు మీరు డిబేట్ లో చూపించండి, రికార్డ్ పరంగా చూపించండి. అనలేదని ఒప్పుకుంటున్నారు మీరు? మన్మోహన్ సింగ్ అనలేదని ఒప్పుకుంటారా సార్? నేను ఒక మాట చెప్తాను. ఒకవేళ అనకపోతే మీరు అనకపోతే, మన్మోహన్ సింగ్ కనుక అనకపోతే, ఏదైతే ఈ అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో మైనార్టీలకు వద్దని చెప్పదలుచుకున్నారా మీరు? సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ కూడా అందరికి పంచాలి. కాంగ్రెస్ మొదటి సార్ ఇందులో మొదటి హక్కు రెండు హక్కు ఉండదు సార్. రజనీకాంత్ గారు అట్లుండదు. వాళ్ళు డివైడ్ చేసి కొట్లాడలు పెట్టుడు పంచాయతీ అంతా. ఇది కొట్లాడలు పెట్టుడు, వీళ్ళు కొట్లాడితే మేము ఇప్పుడు కొట్లాడుకుంటే వాళ్ళు బయటపడతారు. తెలంగాణ లీడర్ ఎవరు? బీజేపీకి. తెలంగాణలో బీజేపీ చరిస్మా లీడర్ ఉన్నాడా? శ్రీరాముడు రెచ్చగొట్టుడు తప్పితే ఎవరు చూసి ఓట్లేయాలి తెలంగాణలో? కిషన్ రెడ్డిని చూసి వేయాలా? ప్రకాష్ రెడ్డి గారిని చూసి వేయాలా? ఎవరు చూసి తెలంగాణ బీజేపీ ఓటేయాలి? ప్రకాష్ రెడ్డి గారు రెచ్చగొడితే మళ్ళా హిందూ పిల్లలు, హిందువులు రెచ్చిపోయి బయట కొట్లాడుకొని సావాలి, వీళ్ళని గెలిపియాలి. ప్రకాష్ రెడ్డి గారు కమాన్, ఇదే కదా మీకు కావాల్సింది. నేను చెప్పనా సార్? ముందు ఎవరిని చూసి ఓటేయాలంటారు? రాముడు చూసి ఓటేయాలా? నేను ఒకటే మాట, రజనీకాంత్ గారు జవాబు చెప్పండి ప్రకాష్ గారిని. మోడీ ఇప్పుడు ఇంత డిబేట్ చేస్తుంది కదా, ప్రధానమంత్రి గారి హోదాలో బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షల రూపాయలు పేదవాడికి ప్రతి అకౌంట్ లో వేస్తానన్నాడు. అది కూడా రికార్డుకి చూపించండి. వాళ్ళు కూడా అడుగుతున్నారు, చూపించండి సార్. వాళ్ళ మేనిఫెస్టో చెప్పండి. మేము మా మేనిఫెస్టోలో ప్రధానమంత్రి గారు పెట్టలే, చెప్పమని చెప్పండి. లేదు సార్, మేనిఫెస్టోలో లేదు సార్. ప్రధానమంత్రి ఎప్పుడు కూడా కాలాధన్ లాయింగే గరీబ్ కు దేంగే బోల్కే ఎప్పుడు అనలే సార్. రజనీకాంత్ గారు మూడు బహిరంగ సభలో మాట్లాడి ప్రకాష్ రెడ్డి గారు ఒక్కటే నిమిషం ప్రకాష్ రెడ్డి గారు మీకు ఇస్తారు. రజనీకాంత్ గారు ఇది కూడా కలిసి చెప్పండి సార్. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది, అయోధ్య పూజలేది, అయోధ్య దర్వాజాలు చేసి పూజ చేయాలన్నప్పుడు. ఇది నాకున్న ఇన్ఫర్మేషన్, మీరు కూడా చెక్ చేయండి. నేను చెప్పింది కూడా కరెక్ట్ రాంగో చెక్ చేయండి. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది, అక్కడ పూజలు చేసుకోవచ్చు అని. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు శ్రీరాముని దేవుడిగానే చూసిండు, ఆయనని మతపరంగా చూడలే. ఆయన శ్రీరామచంద్రుడు మహానుభావుడు, ఆదర్శ పురుషుడు. శ్రీరామచంద్రుడి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇవన్నీ కాదు.
మీరు రాముడు వైపా మైనార్టీల వైపా? రజనీకాంత్ గారు క్లారిటీ కావాలి. రాముడు వైపా మైనార్టీల వైపా? కాంగ్రెస్ పార్టీ రాముడు మైనార్టీ మెజార్టీ మళ్ళీ చెప్తున్నా, రాముడికి మెజార్టీ రాముడు శివుడు అల్లా ఒకటే, అందరివాడు ఒకటే. మీరు చూడండి, చంద్రుణ్ణి మనమే, చంద్రుణ్ణి మనమే కాదు ముస్లిం కూడా చూపిస్తారు. ఈ ప్రకృతికి మతం లేదు సార్. ప్రకృతికి ప్రకాష్ రెడ్డి గారు మీరు ఎవరి వైపు? మతం లేదు. రాముడు వైపా అందరి వైపా? ప్రకృతికి మతం లేదు. గాలికి మతం ఉందా? రజనీకాంత్ గారు నీళ్ళకి మతం ఉందా? ప్రకాష్ రెడ్డి గారు స్ట్రైట్ పాయింట్. రాముడు వైపా, రాముడు వైపు మేమని ఒప్పుకుంటారా? అందరి వాళ్ళం మేము అని చెప్తారా? రాముడు అందరి వాడు సార్. 140 కోట్ల భారతీయ ప్రజల ఆదర్శ పురుషోత్తముడు, ఆదర్శ మూర్తి రాముడు. దాంట్లో 20 కోట్లు 30 కోట్లు తేడా లేదు సార్. నెంబర్ 1 నేను ఒక్కటే 2 పాయింట్ చెప్తానా. మీరు కోర్టు అన్న ఒకటే సార్ అన్న అందరి వాడని చెప్పిన, నేను కొందరు వాడని చెప్పలేన్న. రాముడు అందరి వాడు, మీ వాడు నా వాడు అందరి వాడు అని చెప్పిన, వేరే చెప్పలేదు. 2వ పాయింట్, రజనీకాంత్ గారు భానుప్రసాద్ గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి అమలు జరిగిందని. నేను అడుగుతున్న, భారతదేశం యొక్క అతిపెద్ద సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. షహబాను కేసులో ముస్లింలకు మనోవర్తి ఇవ్వాలి, ఇది చట్టబద్ధమైంది న్యాయబద్ధమైన జడ్జిమెంట్ ఇస్తే దాని విషయంలో ముస్లింల మతోన్మాదపు ఆలోచనలు జడారన్సార్ ఇలాంటి ఒక ముస్లిం మతోన్మాది పార్లమెంట్లో అడిగినందుకు రాజీవ్ గాంధీ షాబాను జడ్జిమెంట్కు భిన్నంగా ముస్లిం పర్సనల్ లా బోర్డును మార్చి భారత రాజ్యాంగ చట్టాన్ని మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సార్, ఇది మతోన్మాదపు వ్యక్తుల శక్తుల బందీ అయిపోయిందా లేదా? అప్పుడు మేమున్నాం కదా. అయితే ఈ మంత్రి గారు చెప్పారు. ప్రకాష్ రెడ్డి గారు మీరు అడిగిన సందర్భం వేరు, నేను అడిగిన ప్రశ్న వేరు, నేను అడిగిన ఇది వేరు. నేను అడిగినటువంటి సందర్భం ఏంటంటే రామ మందిరానికి సంబంధించి దానికి ఇంకో ప్రశ్న వేసి చెప్పండి కరెక్ట్ కాదు. మీరు ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ఇది డొంకతెరుడు వ్యవహారం అంటారు దీన్ని. లేకపోతే ప్రశ్నకు సమాధానం చెప్పలేక పారిపోవటం అంటారు. కానీ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకు ఆన్సర్ సమాధానం. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎవరన్నా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ఎవరైనా వ్యతిరేకించిరా? అక్కడ ఏమైనా పోరాటాలు జరిగినాయా? రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? రక్తం చుక్క లేకుండా అని ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల 2 వర్గాల మధ్య చూసిన బాధ్యత వాళ్ళదనేది వాళ్ళ క్లైమ్. ఓపెనింగ్ చెప్పలేకపోతున్నా, నేను వివరించి చెప్తున్నా. నేననేది ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అన్ని వర్గాలు యాక్సెప్ట్ చేసినవి. యాక్సెప్ట్ చేసినారు కాబట్టి కట్టగలిగారు.